తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు సంచలనమైంది. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసేయాలి అనే నిర్ణయం తీసుకున్నదెవరు అని విచారణకు ఆదేశించారు. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఈ కుట్రలో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నాకంటే నాకు సంబంధం లేదంటూనే అసలు విషయాలని బయట పెట్టేసుకుంటున్నారు. థియేటర్లు మూసేయాలి అనే నిర్ణయం ఎవరిది? థియేటర్లు ఎందుకోసం మూసేయాలనుకున్నారు? గత ఏడాదే తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు మళ్లీ తీసుకున్న నిర్ణయంలో పాత్ర ఎవరిది? జనసేన నుంచి అనుశ్రీ సత్యనారాయణ ఎందుకు బహిష్కరణకు గురి కావాల్సి వచ్చింది? దిల్ రాజు తన సోదరుడు శిరీష్ రెడ్డి కోసం తనను బలి చేశారంటూ అనుశ్రీ కీలక ఆరోపణలు చేస్తున్నారెందుకు? అసలు వారిద్దరి మధ్య రగడేంటి? అసలు సినిమా హాళ్లు మూసివేయాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అనుకున్నారా? అలా తీర్మానం ఏమైనా చేశారా? దానికి కీలక బాధ్యత ఎగ్జిబిటర్ రాజమండ్రి నగర జనసేన ఇన్ఛార్జి అనుశ్రీ అత్తి సత్యనారాయణ వహించారా? అందుకే అత్తి సత్యనారాయణ ఈ విషయంలో బహిష్కరణకు గురయ్యారా? ఓవైపు అత్తి సత్యనారాయణ సస్పెండ్, మరోవైపు థియేటర్స్ బంద్ వివాదంలో ఆ నలుగురి పాత్ర ఏంటో ఇప్పుడు తెలుగు చిత్రసీమలో రచ్చ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా ఈ అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటు రాజకీయ వర్గాల్లో అటు సినీ వర్గాల్లో థియేటర్ల గొడవే మారుమ్రోగుతోంది. అసలు సినిమా థియేటర్ల నిర్వాహకులు కోరుకున్నదేంటి, జరుగుతున్నది ఏమిటని ఇప్పుడు మల్లగులాలు పడుతున్నారు. వాస్తవానికి సినిమా థియేటర్లు మూసివేత ప్రతిపాదన 2024 జూలైలోనే ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సునీల్, సురేష్ బాబు నేతృత్వంలో తీసుకున్నట్టు అనుశ్రీ సత్యనారాయణ ఆరోపించారు. ఆ నలుగురు అంటే వారే. అయితే ఆ సమయంలో గేమ్ చేంజర్, సంక్రాంతి సినిమాలు విడుదల నేపథ్యంలో అమలు చేయలేదు. తన స్వార్థం కోసం ఆ నిర్ణయం అమలు కాకుండా దిల్ రాజు నిలిపివేశారంటారు అనుశ్రీ. ఆ తర్వాత పరిణామాల్లో జనవరి 8న రాజమండ్రిలో సినీ ఎగ్జిబిటర్స్ సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో మీటింగ్లో థియేటర్ల సమస్యలపై చర్చించుకున్నారు. రిలీజ్ అయ్యే సినిమాలకు పెట్టుబడిని పెట్టి మల్టీప్లెక్స్ థియేటర్ల తరహాలో సినిమాలు ఆడినందుకు పర్సంటేజీలు ఇవ్వాలనే ప్రతిపాదన చేసిందే దిల్ రాజు అండ్ పార్టీ అంటూ అనుశ్రీ మండిపడ్డారు. అలా లేకపోతే సినిమాలు మూసివేసుకోవాల్సి ఉంటుందని, థియేటర్ నిర్వహణ భారంగా మారిందని, ఆర్థికంగా నష్టపోతున్నామని ఫిలిం ఛాంబర్ వారు కూడా చర్చించారు. దీనిపై తిరిగి రాజమండ్రిలో ఏప్రిల్ 19న మరోసారి సమావేశమై తూర్పు గోదావరి స్థాయిలో చర్చించి నిర్ణయాలను ఏపీ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్లారు. పర్సంటేజ్ల కేటగిరీలో కాకుండా లీజుగా థియేటర్లలో ఆటలు ఆడించినట్లయితే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు పెట్టుబడిని బట్టి పర్సంటేజ్ కేటగిరీలు సినిమాలు ఆడేలా నిర్ణయించారు. అలా అయితేనే కొంతలో కొంత కోలుకునే అవకాశం ఉందని, లేకుంటే కొన్ని థియేటర్లను మూసేయాల్సి ఉంటుందని సినీ ఎగ్జిబిటర్స్ నిర్ణయానికి వచ్చారు. అయితే ఆ మూసివేత ప్రక్రియ జూన్ 1 నుంచి అనుకుని తమ నిర్ణయాన్ని ఏపీ ఫిలిం ఛాంబర్కు తెలియజేశారు. కానీ బయటకు ప్రకటించలేదు. అయితే ఈలోగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ తేదీని ప్రకటించడంతో ఆ మూసివేత నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. అయితే హరిహర వీరమల్లు సినిమా తేదీ ఇచ్చిన తర్వాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి ఫిలిం ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఈ నిర్ణయం అమలుకు ఒత్తిడి తెచ్చారని, లేకుంటే బంద్ ప్రకటిస్తామని చెప్పారని అనుశ్రీ వెల్లడించారు. ఈలోగా సోషల్ మీడియాలో థియేటర్ల బంద్ అంటూ ప్రచారం జరిగింది. దీంతో ముందుగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి థియేటర్ల బంద్పై విచారణకు ఆదేశించారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కు ముందుగా ఇలాంటి పరిణామాలు ఎందుకొచ్చాయి? ఎగ్జిబిటర్స్ను శాసిస్తున్న ఆ నలుగురు కుట్ర చేస్తున్నారనే అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా ఈ వ్యవహారంపై స్పందించారు. థియేటర్ల మూసివేత నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తేలుస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని అసోసియేషన్ ప్రతినిధులెవరూ కనీసం కలవకుండా, డిమాండ్స్ ఏంటో చెప్పకుండా నేరుగా థియేటర్లు మూసివేస్తామని ప్రకటిస్తారా అంటూ డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ల నిర్వహణ తీరుపై విచారణకు ఆదేశించారు. ఇంతలోనే తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ నలుగురిలో నేను లేనంటూ నా వద్ద 14 థియేటర్లే లీజులో ఉన్నాయని,
వాటిని కూడా త్వరలోనే వదిలేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే సాహసం ఎవరు చేస్తారంటూ అల్లు ప్రశ్నించారు. ఆ మరుక్షణమే నిర్మాత దిల్ రాజు మీడియా వద్ద తనకు ఈ వ్యవహారంలో సంబంధం లేదంటూనే తొలుత తూర్పుగోదావరిలోని ఎగ్జిబిటర్ల సమావేశం జరిగిందని, ఆ సమావేశంలో జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ థియేటర్ల మూసివేత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నట్లు ప్రకటించడం సంచలనమైంది. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆ సమావేశ అంశాలు పార్టీ దృష్టికి తీసుకురాకపోవడంపై రాజమండ్రి జనసేన ఇన్ఛార్జి ఉన్న అనుశ్రీని పార్టీ నుంచి బహిష్కరణ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో థియేటర్ల వ్యవహారం వివాదం మరింత జటిలమైంది. జనసేనలో పెద్ద సంచలన నిర్ణయంగా మారింది. జనసేన వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అలాగే జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఆయన అహర్నిశలు పనిచేశారు. అంతేకాకుండా ఆర్థికంగా వెన్నుదన్నుగా పార్టీని రాజమండ్రిలో నడిపిస్తోన్న అనుశ్రీని సస్పెండ్ చేయగానే జనసేనలో ఉత్కంఠ నెలకొంది. దీంతో షాక్కు గురైన అనుశ్రీ సత్యనారాయణ వెంటనే తేరుకుని ఆ నలుగురు ఎవరో బయటపెట్టి దిల్ రాజు, వారి సోదరుడు శిరీష్ రెడ్డి, సునీల్, సురేష్ బాబులపై మండిపడ్డారు. తన సోదరుడు కోసం తన రాజకీయ భవిష్యత్తుకు దిల్ రాజు దెబ్బ కొట్టారంటూ ఆరోపించారు. థియేటర్ల బంద్ ప్రతిపాదనకు అసలు కుట్రదారులు వారే అంటూ ప్రకటించారు. ఇలా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆ నలుగురు ఎవరనే అంశంపై రగడ మరింత వేడెక్కింది. థియేటర్ల మూసివేత నిర్ణయంలో అనుశ్రీ పాత్ర ఉందని దిల్ రాజు చేసిన కామెంట్స్పై అనుశ్రీ రెచ్చిపోయారు. తన సోదరుడు శిరీష్ రెడ్డిని రక్షించుకోవడానికి తనను రాజకీయంగా బలి చేశాడని అనుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర ఏ వీడియోలున్నాయో చూపించి తాను చేసిన ఆరోపణలను రుజువు చేయాలని అనుశ్రీ ఛాలెంజ్ చేశారు. కుట్ర అంటూ చేసింది వారైతే అందరి దృష్టి మరల్చడానికి తనపై దిల్ రాజు తీవ్ర ఆరోపణలు చేశారు అనుశ్రీ అన్నారు. ఈ ఆరోపణలు రుజువు చేయకపోతే న్యాయం పరంగా ఎదుర్కొంటామని ఛాలెంజ్ చేశారు. మరోవైపు సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోళ్ల అచ్యుతరామారావు మీడియా ముందుకు వచ్చారు. థియేటర్ల బంద్ తాము ప్రకటించలేదని వెల్లడించారు. పైపెచ్చు ఎగ్జిబిటర్ అనుశ్రీ సత్యనారాయణ నిర్ణయం కాదని చెప్పారు. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరపున ఏప్రిల్ 19న జరిగిన సమావేశంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న థియేటర్లను మూసివేయాలి అని అనుకున్నాం, కానీ బంద్ పాటించాలని నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలు మాకు మేమే తీసుకోలేమని, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు కలిసి చర్చించుకోవాల్సి ఉంటుందని ఆయన వివరణ ఇచ్చారు. జూన్ 12న అన్ని థియేటర్లలో పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శిస్తామని, పవన్ సినిమా అంటే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఉంటుందని, అలాంటప్పుడు బంద్ ఎందుకు చేస్తామంటూ ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా థియేటర్లు ఆర్థిక నష్టాల వల్ల మూసివేశారని, 121 థియేటర్లలో 70 థియేటర్లలో మాత్రం సినిమాలు ఆడుతున్నాయని తెలిపారు. వాటి మనుగడ కూడా ప్రశ్నార్థకం కాకుండా ఉండాలని తాము ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించుకున్నామని రామారావు చెప్పుకొచ్చారు. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అన్ని థియేటర్లలో ఉంటుంది, కానీ ఇప్పుడు మొదలైన వివాదం ఎక్కడ తెరపడుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఈ వివాదంలో విచారణ అనంతరం జనసేన నుంచి బహిష్కరణకు గురైన అనుశ్రీ సత్యనారాయణను తిరిగి పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తారా లేదా అనే చర్చ నడుస్తోంది.